మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. కొండి లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శి స్రవంతిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు కావడంతో నేడు పోలంపల్లి గ్రామానికి ఎస్సీ/ఎస్టీ చైర్మన్ కమిషన్ బకి వెంకయ్య చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో ఉద్యోగాలు చేసుకోవాలని, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎస్సీ/ఎస్టీ వారిని చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన 4,25,000 రూపాయలు వెంటనే అందివ్వాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో మాత్రమే విధులు నిర్వహించాలని, విధులను దుర్వినియోగం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇదే మూర్తి కాలువ ఈ కాలువని తీసుకుంటే ఈ చెట్లు పెట్లు ఏం చేయండి ఎందుకు చేస్తాం అనేది మాకు లేదు, కొడుకు నోరు లేదు. వచ్చి వాళ్ళకి జవాబు చెప్పాలి కానీ ముగ్గురు వేసి తప్పుడు కేసు. ఎందుకంటే నా పైన నేను ఎందుకంటే వేసి మీద అన్ని మాటలు వల్గర్గా మాట్లాడింది కదా. కేసు ఏంటంటే ఆమె భయంతో తప్పుడు కేసు నమోదు చేసి ఇప్పుడు సిఐ గారు లెవెల్లో ఉంటే ఆయన సిఐ గారు ఆపే రకం కాదు. సెకండ్ చేసేసుకోండి ఆయన కనుడు ఎందుకు బాధలు మాట తీసుకొని మాట ఎస్పీ గారితో లోపల పడకుండా నువ్వు తీసుకో. నేను కూడా మళ్ళీ పెద్ద మనుషులు చెప్పిన పెద్ద మనుషుల మాట లేదు, ఊరిలో లెక్క చేయాలి. హ్యాపీ మీరు ఎంత దయదర్శనం నేను చేసి లేదు. తప్పేం చేసింది, తప్పు చేస్తే ఊరున్నాం కదమ్మా. కాక ముస్లాంకి ఆమెకేం తెలుసు అని నాకు మాట్లాడు. పెద్ద మనుషులు మాట్లాడితే అసలు మటలు కూడా లెక్క చేయకుండా ఆయనతో మళ్ళీ వెళ్ళిపోయి లాంగ్ లీవ్ పెట్టుకుని ఇప్పుడు కూడా రాలేదు సార్. ఇక్కడ వచ్చి మాట జారింది. నేను పెద్ద మనిషి అయితే ఏమైందంటే గొడవ కానీ 4 పెద్ద మనుషులు చెప్తాంటే ఏడిపోతున్నామని చేతి పట్టుకుంది. గుంజాగా నా మూరింది కదా, ఆ మూరలో స్కిట్ అయ్యి దెబ్బ తాకింది. దెబ్బకి నన్నే గుంజుతామని ఇక వస్తుంది కదా సార్. ఇక ఆడవాళ్ళు అన్నప్పుడు వాల్గర్గా మాట్లాడతారు. ఇవే కోపమైన ఘర్షణ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పించారు. అవి అన్ని గ్రీన్కాలు పెట్టాలని చెప్పి నిన్న మీటింగ్ అయింది. ఇప్పుడు మన ల్యాండ్ కూడా వేయిస్తుంది. ఒకసారి తహసీల్దార్ గారు వాళ్ళు నేను నామినేట్ వాళ్ళకు విజిట్ చేస్తాను. ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పి ఒకసారి ఈరోజు రివ్యూ చేసుకుని పోయిన తర్వాత రివ్యూ చేసుకుని ఎంక్వైరీ చేశారు సార్. అప్పుడు ఆమె కేసు పెట్టినప్పుడు ఇంకా మాకు కథలు తెలుసుకురాలి. అప్లై ఇచ్చినప్పుడు ఎప్పుడైనా చేయాల్సి వస్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది. పిలవడదా మళ్ళీ ఇమీడియట్గా అట్లా పెట్టి కలెక్టర్ మా చెప్పిన కలెక్టర్ అలా అయిపోతుంది. ఏమి పొరుగు అవుతుంది ఉద్యోగం చూపిస్తాను. నిష్పక్షపాతం పనులకు కూడా చనిపోయింది సార్. 10 ఇప్పటివరకు ఆమె డిపార్ట్మెంట్ ఏమి చర్య తీసుకోలేదు సార్. ఒక డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఇంకేం చర్య తీసుకోలేదు సార్. ఆమెను వెంటనే మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్షణం రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళ పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే అంశం.
79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వివక్ష ఉన్నాయంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళ కట్టిన నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి వెళ్ళి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన. అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో ఒకడే కోరుకున్నాడు. ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో జిల్లా మంత్రితో మాట్లాడి మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఇటువంటి సంఘాలు జరగద్దనంటే కఠినంగా శిక్షలు ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి వారు అధైర్యపడద్దు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై